జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్య వాక్యమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దావీదు గురించి కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని పిల్లలారా, దావీదు ఎంత గొప్ప వ్యక్తి అని అంటే, ఆయన తన యొక్క యెషయా గారికి పుట్టిన యనమణుగురులో ఆయన చిన్నవాడు, చాలా అందగాడు, ధైర్యవంతుడు, ప్రేమ కలిగిన వ్యక్తి, సహనం కలిగిన వ్యక్తి, ఎల్లప్పుడూ దేవునితోని ఆనందించే వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి. దేవుడు ఆయనను రాజుగా నియమించిన తర్వాత అనేకమైన యుద్ధాలు చేసి కొన్ని వేల మందిని రక్తపు టేర్లు పారించిన గొప్ప యుద్ధ వీరుడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడంటే అమితమైన ప్రేమ, దేవుని యొక్క అగాధ ప్రేమ దావీదుకు తోడు ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, దావీదు ఏమంటా ఉన్నాడంటే 31వ కీర్తనలో, దేవా నన్ను సిగ్గుపడనీయకుము, నీవు నాకు వెలుగు, నీవు మాకు దీపం, నీ శరణు జొచ్చి ఉన్నాను నేను, కనుక నన్ను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అంటా ఉన్నాడు. ఇక దేవుని పిల్లలారా, దేవుని యొక్క నీతిని బట్టి నన్ను రక్షించుము. భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ దారి తప్పి దేవుని నుంచి వెడిలిపోయారు, వారి ఇష్టానుసారమైన మార్గాలలో జీవిస్తున్నారు అని రాసిన మాట దావీదు గారే రాశారు. అలాంటి దావీదు గారి ప్రేమను మాట్లాడుతా ఉన్నాడంటే, నీ నీతిని బట్టి నన్ను రక్షించాలి దేవా, నేను దుమ్మును, నేను ధూళిని, నేనేమాత్రం కూడా లెక్కలేని వాడును, అయినా నువ్వు నన్ను కరుణించి కాపాడుతున్నావు. నీ కృప నాకు తోడుగా ఉంచుతున్నావు. నాకు కావలసిన ఆహారాన్ని, బట్టను, నా యొక్క రాజ్యంలో కావలసిన వనరులన్నింటినీ కూడా ఏర్పరుస్తున్నావు. దేవా, యుద్ధం చేసేది కనబడడానికి అయితే నేనే అయినా, నా సైన్యమైనా కానీ యుద్ధానికి విజయం ఇచ్చేది మాత్రం నువ్వే. మహాపరాక్రమశాలివి దేవా నువ్వు. సైన్యంలోకి అధిపతియగు యెహోవా అని నీకు పేరు. యుద్ధాలు చేయువాడు నీవే, విజయాలను మాకు ఇచ్చేవాడు నీవే. దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కరుణించాలి, నాకు వెలుగు దయచేయాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, దావీదు గారు ఎందుకు మరి దేవుని మీద అంత నమ్మకం అంటే, ఆయన వాయిద్యాలు వాయించుకుంటూ ఏదో అరణ్యంలో మేకలు గొర్రెలు మేసుకుంటూ ఉన్న క్రమంలో ఆయన పాటలు పాడుతూ ఉంటే, ఒక మధురమైన గీతాలు, మధురమైన పాటలు పాడుతూ ఉంటే ప్రకృతి అంతా పులకించేది. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన వాయిద్యాలు వాయిస్తే సౌలు అనే ఒక గొప్ప మహారాజు పైన కానీ దయ్యం వదిలిపెట్టిపోయేది. అంత లీనమైపోవాలి ఆయన యొక్క పాటలు. అందుకని నేను కీర్తనకారుడు అంటున్నాం. మనం దేవుని మీద
ఆయన దావీదుకు ఎందుకు అంత అచంచలుగా విశ్వాసం ఎందుకు, అంత నమ్మకం ఎందుకు, అంత ధైర్యం ఎందుకు? మరి ప్రియా దేవుని పిల్లలారా, మనము ఒకసారి ఆయన గత జీవితానికి వెళ్ళినట్టయితే, గొర్రెల కాపరిగా ఆయన గొర్రెలు మేపే క్రమంలో ఆయన గొర్రెను ఒక సింహం వచ్చి నోటికి అంటిపెట్టుకొని వెళ్తా ఉంది. ఆ టైంలో ఆయన్ను తన తండ్రి ఇచ్చిన 100 మేకలను 100 గొర్రెలను దాంట్లో ఒక్కడి తక్కువైనందుకు ఆయన చాలా బాధపడ్డాడు. ఆ యొక్క సింహం మీద కోపం వచ్చేసింది దావీదు గారికి. ఆ బాలుడైన దావీదు ఏం చేశాడంటే, చాలా బలమైన సింహం అది, కొదమ సింహం అది. ఆ కొదమ సింహం యొక్క జూలు పట్టుకొని దాని 2 దవడల కింద పట్టుకొని టీవీగా నడుస్తున్న ఆ యొక్క సింహాన్ని జూలు పట్టుకొని దాని యొక్క పెదాలలో దాని పండ్ల కింద అంటి పెట్టుకొని ఉన్న టీవీగా నడుస్తున్న ఆ యొక్క సింహాన్ని కొట్టి దాని యొక్క నోట్ల నుంచి లాక్కొని దాన్ని చంపేశాడు. దేవుని పిల్లలారా, అంటే తన యొక్క మందకు శత్రువు అయిన ఆ యొక్క సింహాన్ని చంపేశాడు. ఏమర్థమవుతుంది ప్రియా దేవుని పిల్లలారా? యేసు క్రీస్తు ప్రభు కూడా మనమందరం కూడా శరీర ఇచ్చల ప్రకారంగా బ్రతుకుతూ, తినుతూ, తాగుతూ, ఎంజాయ్ చేయొచ్చు, అనేక రకాలుగా దేవునికి వ్యతిరేకమైన లోకానుసారమైన జీవితం జీవిస్తున్న ఈ శరీర ఇచ్చను చంపుకోలేక శరీర కోరికలు తీర్చుకుంటూ అనునిత్యము భూ సంబంధమైన వాటి మీదనే మనం ఆలోచన చేసుకొని ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని వీటి వైపే కాలక్షేపము సమయమంతా వృధా చేసుకొని జీవితం అంతా పాడు చేసుకొని నరకానికి పాత్రులుగా అయ్యే ఆ సమయంలో దేవుని యొక్క ఇష్టానుసారంగా యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క అధికారాన్ని బట్టి దేవుడిచ్చిన ఆయన మీద వచ్చిన బాధ్యత ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి కొరకు తన యొక్క శరీరాన్ని, తన యొక్క ప్రాణాన్ని సర్వమానవాళి కొరకు ఇవ్వడానికి సిద్ధపడి ఇచ్చాడు కూడా. దేవుడు కూడా ఏం చేశాడంటే, సర్వ మానవాళి పాపములు యేసుక్రీస్తు ప్రభు మీద వేశాడు. ఆయన కూడా తిరస్కరించలేదు, ఆదంలాగా స్వీకరించాడు ఆ యొక్క కార్యక్రమాన్ని. జగత్ పునాది వేయబడక ముందే ఆ కార్యక్రమము ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుకు అర్థమైంది. మనం ఏ విధంగానైతే తల్లి గర్భంలో పుట్టామో యేసుక్రీస్తు ప్రభు కూడా తల్లి గర్భంలోనే వచ్చాడు. మనకు యేసుక్రీస్తు ప్రభుకు తేడా ఏంటంటే, మనమేమో మన తండ్రుల యొక్క ఆ యొక్క జీన్స్ ద్వారా మనం వచ్చాం. అదే మరియ తల్లి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభును దేవుని యొక్క ఆత్మ చేత కన్నది. అలాగని పరలోకం నుంచి ఏమి ఓడిపడలేదు దేవుని పిల్లారా. నరుడే ఆయన కూడా. మానవుడు పాపం చేస్తే మానవుడే ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు నిర్ణయించాడు. మన సహోదరుడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు. మిమ్మల్ని దాసులను పిలవక మిమ్మల్ని సహోదరులను పిలుచుచున్నానన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ శరీర కోరికలు ఏదైతే ఉందో ఈ యొక్క సాతాను అంటున్నాం మనము. అంటే ఈ శరీర క్రియలను ఆయన లయపరిచాడు, శరీరాన్ని లోబర్చుకున్నాడు, శరీరం మీద ఆయన జయకేతనం చేశాడు.
అంటే ఆశా నిగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు. ఆశ అనేది నిగ్రహించుకున్నాడు. శరీర కార్యము స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అపచారము, ద్వేషములు, కలహములు, క్రోధములు, మతతము, విమతములు, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా 16-15 వరకు కూడా శరీర కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా వాటిని భజించి, వాటిని దూరపరిచి, వాటిని తన యొక్క ఆత్మ ఆయన యొక్క దేహంలో ఉన్నప్పుడే వాటిని లోబరుచుకున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎందుకు లోబరుచుకున్నాడు? ఎందుకు అంత కఠినంగా, అంత ఖచ్చితంగా దేవుని అందు విశ్వాసం కలిగి దేవుని స్తుతించుకుంటూ మహిమపరుచు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని యేసుక్రీస్తు ప్రభువు అంత గొప్ప త్యాగం ఎందుకు చేశాడు? అనంటే దేవుని యొక్క ఇష్టం నెరవేర్చాలి. దేవుడు పంపించిన కారణమే ప్రాణం పెట్టడానికి, సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన వ్యక్తి యొక్క రక్తం కార్చాలి అనేది జగత్తు పునాది వేయబడకుంటే తండ్రి అని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ విధంగా జరిగింది. దేవుని పిల్లలారా, దావీదు విషయంలో కూడా తన గొర్రెల మందను కాసి క్రమంలో తన ప్రాణాన్ని తెగించి ఆయన గొర్రెలను కాపాడి తండ్రి మేతకు తండ్రికి లెక్క అప్పగించాడు. ప్రధానంగా దేవుడు ఆయనకు తోడుగా ఉండి అనేకమైన విజయాలు ఇచ్చాడు. గొర్రెల మందలో ఉన్న ఆయన వ్యక్తిని తీసుకొని వచ్చి 12 గోత్రాల మీద 20 లక్షలు 30 లక్షల జనాంగం మీద ఆయనను చక్రవర్తిగా రాజుగా చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, మందసము ఫిలిస్తీన్ల యొక్క దేశం నుంచి వచ్చినప్పుడు ఆయన సిగ్గుపడకుండా డ్యాన్స్ వేసి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచాడు. మరి ఒక విషయం ఏంటంటే, సౌలు చేతిలో నుంచి అనేక మార్లు దేవుడు ఆయనను తప్పించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఆయన భక్తుల కాలం. అలాగే గొలియాతు అనే ఒక వ్యక్తి చాలా భారీ కాయుడైన, చాలా 9 అడుగుల పైన ఆయన ఎత్తులో ఉంటాడు. దాదాపు ఒక 2 క్వింటాల బరువు, దాదాపుగా 3 క్వింటాల బరువు వరకు ఉండొచ్చు. దావీదేమో చిన్న బాలుడు అయినా కానీ ఒక చిన్న రాయితోని తల మీద సరిగ్గా సూటి పెట్టి నొసలు భాగాన్ని కొట్టాడు ఆయన. అంటే జ్ఞానం ఎక్కడిది అంటే దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చాడు. శరీరం నిండా కూడా గొలియాతుకు మొత్తం ఉక్కు కవచాలే. కొంచెమే ఈ నొదుట మీద మాత్రమే కొంచెం స్థలం ఉంచారు అంతే. దావీదు ఎక్కడ కొట్టాడు అనంటే ఉక్కు కవచం లేని చోట కొట్టాడు. మరి అంత నేర్పరిగా దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు. సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వ సైన్యాలకు అధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ గొలియాత్ అనేవాడు వీడు ఎవడు? మహా ఆకాశాలను సృజించిన సర్వ సైన్య అధిపతి అయిన, సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి తిరస్కరించుటకు వీడే పాటివాడు? వానితో నేను పోరాడతా, నేను విజయం సాధిస్తా, నేను మేకలను నేను గొర్రెల మందను మేపే సమయంలో ఒక గొర్రెను సింహం తినేటప్పుడు, తిందామని నోటికి చిక్కించుకున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి అది నోటికి చిక్కించుకొని తిందామని అనుకున్నప్పుడు రెండింటిని చంపేశాను కదా, వాటిలో వీడొకడు అవుతాడు అని సౌలుతో చెప్పాడు. సౌలు అప్పుడు ఓకే అని అంటే ఆయన గొలియాతుతో పోరాడడానికి తడబడడానికి ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరి తరపున వచ్చాడంటే దేవుని తరపున వచ్చాడు. దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. విజయ కేతలను చేశాడు. అనేకమైన యుద్ధాలు చేశాడు. అన్ని యుద్ధాలలో
దావీదు 91వ కీర్తనలు ఏమంటున్నాడంటే, నా నా ప్రక్క 1000 మంది పడి నా కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయం నా యొద్దకు రాదు. దేవుడు అంటా ఉన్నాడు కదా, దావీదు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని విడిపించేదను, అతనిని గొప్ప చేసేదను, అతనికి దీర్ఘాయువు కలుగజేసేదను అని అన్నాడు దేవుడు. నీ గురించి నా గురించి దేవుడు అలాంటి సాక్ష్యం ఇస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. దావీదు గురించి ఇచ్చాడు, డానియేలు గురించి దేవుడు ఇచ్చాడు సాక్ష్యం, యోబు గురించి ఇచ్చాడు దేవుడు సాక్ష్యం, అబ్రహాం గురించి దేవుడు ఇచ్చాడు సాక్ష్యం, యాకోబు గురించి ఇచ్చాడు దేవుడు సాక్ష్యం. మరి నీ గురించి నా గురించి ఇస్తున్నాడా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రియ దేవుని పిల్లలారా, మీకు ఒక వాక్యం ద్వారా తెలియజేస్తాను. మన జీవిత కాలం మొత్తంలో కూడా దేవుని కీర్తించాలి, దేవుణ్ణి సన్మానించాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవునికి మహిమ చేయాలి, దేవునికి ఘనత తేవాలి, దేవునికి యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని పిల్లలారా, మన ఆయుష్ కాలంలో ఈ యొక్క దేహంలో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఉన్నన్ని రోజులు మన జీవంతో దేవుని ఆరాధించాలి. ఈ యొక్క ఏదైతే దేహం ఉందో నీకు దుర్నీతి సాధనముగా వాడొద్దు. ప్రియ దేవుని పిల్లలారా, ఈనాడు యువకులు బ్రాండ్ తాగుతా ఉన్నారు, విస్కీ తాగుతా ఉన్నారు, గుడంబ తాగుతా ఉన్నారు, గంజాయి తాగుతా ఉన్నారు, ఒక్క పొట్లాలు వేసుకుంటా ఉన్నారు, మత్తుకు బానిస అవుతా ఉన్నారు, తంబాకు తింటా ఉన్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తా ఉన్నారు, వ్యభిచారం చేస్తా ఉన్నారు, దొంగతనాలు చేస్తా ఉన్నారు, సారత్వం చేస్తా ఉన్నారు, ఇతరులను దూషిస్తా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు, ఫ్లాట్ల బేరం చేస్తా ఉన్నారు, ప్యాకాట ఆడుతా ఉన్నారు, కొంపలతో సన్నిహిత సంబంధం పెట్టుకుంటున్నారు, రౌడీ మూకలతో చేరుతా ఉన్నారు, రాజకీయ నాయకుల అండలతో అనేకమైన విచ్చలవిడిగా చెడ్డ పనులు చేస్తా ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుని దగ్గర లెక్క అప్పచెప్పుకోవాల్సి ఉంటది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దావీదు లాంటి బ్రతుకు బతకండి. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మీకు తోడుగా ఉండి దావీదును ఎన్నో యుద్ధాలలో గెలిపించింది. మరి మీరే యుద్ధం చేస్తా ఉన్నారు? మీ శరీరాన్ని పోషించుకోవడానికేనా? మీ శరీరం ఉప్పొంగడానికేనా? ఇంతలోనే కనబడి ఇంతలోనే మాయమయ్యే జీవితం ఎప్పుడు చస్తావని తెలియదు. చచ్చిన వెంటనే దేవునితో ఉండే అవకాశం ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. చచ్చిన వెంటనే నరకానికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. దేవుని పిల్లలు ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు కోరుతా ఉన్నాను. ఇదే మంచి సమయం, మంచి అనుకూలమైన సమయం. ఇంకా ఎవరైనా ఈ యొక్క దేవుని మాటలు వినలేక, క్రీస్తు మాటలు వినలేక, అపోస్తుల మాటలు వినలేక ఉన్నారా? ఈ మాటలు మీకు బైబిల్ గ్రంథం నుంచి తెలియజేశాను. ఈ మాటలు విన్నవాడు ధన్యుడు. ఈ మాటలు ఎవరి గురించి అంటే తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు, ఆయన యొక్క భక్తుల యొక్క మాటలు, ఆయన పంపించిన ప్రవక్తల మాటలు, ఆయన ఆత్మతో నింపి దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించడానికి అపోస్తులలో ఉంచిన ఆత్మ, అపోస్తులలో మాట్లాడిన మాటలు, ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లిఖితమయ్యాయి. అవే దేవుని మాటలు, అదే వాక్కు, అదే వాక్యము, అదే దేవుని జ్ఞానం, అదే దేవుని యొక్క వివేకం, అదే భవిష్యత్ జ్ఞానం. దేవుని పిల్లలారా, నిన్న మీరందరూ ధన్యులు. ఈ యొక్క వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా యేసు క్రీస్తు ప్రభుత్వం శిష్యత్వం పొంది తలుపు ఎద్దు తట్టుచున్నాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్థానం ఇచ్చి నీ ఇంటికి అధిపతి యేసు క్రీస్తు ప్రభుని నువ్వు గోడల మీద రాసుకోవడం కానీ రాసుకోవడం కాదు కానీ నీ హృదయ అంతరంగంలో రాసుకో. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు
కృప చూపించి నీ దేవుని యొక్క వాత్సల్యత నిన్ను చూపెట్టి నిన్ను హవకుకు అన్నట్టుగా నా కాళ్ళను లేడి కాలవలు చేర్చి ఉన్నత స్థలముల పైన నిలబెడుచున్నాడని ఆయన హవకుకు ఏ విధంగా అయితే విశ్వాసంగా మాట్లాడుతున్నాడు, దావీదు ఏ విధంగా అయితే విశ్వాసంగా మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు ఏ విధంగా దేవుని మీద నమ్మకం ఉంచి ప్రతి సమస్తమైన భారాలు దేవుని మీద వేశాడు, నువ్వు నేను కూడా ఆ విధంగా దేవుని మీద భారం వేసి దేవుడిచ్చే సమాధానాన్ని పొంది దేవుడిచ్చే రాజ్యాన్ని మనం రాజ్యం సభ్యులుగా క్రీస్తు యొక్క సంఘంలో సహపౌరులుగా ఉండే అవకాశం దేవుడు కల్పిస్తాడు. నీ మనసు హృదయాన్ని తలపుల్ని ఆలోచనలు పోవాలని కూడా తండ్రి అనే దేవునికి సమర్పించుకుంటే ఇప్పటి నుంచి మీరు శ్రమ పడండి, దేవుని పని చేయండి. దేవుడు అప్పుడు నీ యొద్దకు వస్తాడు. మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నివసించి తండ్రి దేవుడు నీలో నివసించి నిన్ను సన్మార్గంలో నడిపించి నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, జీవిస్తాడు. ఇవన్నీ కూడా ఈ లోకంలో కాదు. ప్రియ దేవుని పిల్లలారా, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అప్పుడు సమస్తాన్ని నీకు దయచేస్తాడు. ఆ మాట ప్రకారంగా నువ్వు నిరీక్షణ కలిగి నీకు బ్రతుకుంటే నీకు ప్రతిఫలం పొందుతావు. భక్తులందరూ ఆ విధంగానే విశ్వాసంతో చనిపోయారు, నమ్మకంతో చనిపోయారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు లేపబడతారని బైబిల్ గ్రంథం అనేక మాటలు తెలియజేసింది. ఆ మాటల ప్రకారంగా జీవించి దేవుని కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట వేడుకొంచున్నాను. ఈ మాటను దేవుడు దీవించుగాక. విన్న మీరందరు ధన్యులు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరులకు తండ్రి, ఆయన విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారు వాటి ప్రకారంగా జీవించి తండ్రి నీ కృపకు పాత్రలు ఏ విధంగా చేయమని ప్రార్థిస్తున్నాను. రెండవ రాకడలో క్రీస్తు రానే ఉన్నారు కాబట్టి తండ్రి వారి యొక్క జీవితంలో వారి యొక్క ఆయుష్నంత కాలం వారు సరైన మార్గంలో అవకాశం ఉంది కాబట్టి తొట్టిల్లకుండా కాపాడడం సాయం చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వారు బ్రతికినంత కాలం మేము బ్రతికినంత కాలం మా మీద ఉండను గాక. ఆమేన్.